ఎప్పుడేం జరుగుతుందో తెలియడం లేదు. ఏ నేత ఎప్పుడు కారు దిగి ఏ పార్టీ కండువా కప్పుకుంటాడో అర్థం కావడం లేదు. ఏమాత్రం అలజడి లేకుండా చాప కింద నీరులా జరిగిపోతుంది వ్యవహారం అంతా. ఆఖరి నిమిషం వరకు ఏం జరుగుతుందో ఎవరికి తెలియట్లేదు అసలు. ప్రస్తుతం ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉన్న బీఆర్ఎస్ పెద్దలకు క్షణం ఒక యుగంగా గడుస్తుందని టాక్ నడుస్తోంది. ఎందుకే అసలు బీఆర్ఎస్లో ఏం జరుగుతోంది? మొన్న పోచారం, నిన్న సంజయ్, మన నెక్స్ట్ ఎవరు, ఇలా ఎంతమంది? ఈ మొత్తం వ్యవహారంపై బీఆర్ఎస్ చెప్పేదేంటి? అసలు కారు పార్టీ నేతలకు విమర్శలు చేసే హక్కు ఉంటుందా? అంటే మొరాలిటీ గురించి. తెలంగాణ పాలిటిక్స్ రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. మంచిగా చెడుకా అన్నది పక్కన పెడితే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంతు చేసే ప్రయత్నం అయితే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి లేదంటే బీజేపీ నుంచి క్లియర్ కట్గా జరుగుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి ఎప్పుడో పార్టీ మారిపోయారు. అయితే కేసీఆర్ అసలు కలలో కూడా ఊహించిన దెబ్బ ఏదైనా ఉందంటే అది పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోవడం. నాట్ ఓన్లీ కేసీఆర్, అసలు ఇది ఎవరు ఊహించలేదు ట్విస్ట్. ఎందుకంటే నాకు సీనియర్ లీడర్, చాలా కీలకంగా వ్యవహరించారు, స్పీకర్గా పనిచేశారు, కేసీఆర్కి చాలా సన్నిహితమైన వ్యక్తి అంటారు. మరి అలాంటి పోచారం శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ కండువా ఎందుకు కప్పుకోవాల్సి వచ్చిందనేది అసలు ఆయన కప్పుకోవడమే ఒక రకమైనటువంటి ట్విస్ట్. ఏమాత్రం చడి చప్పుడు లేకుండా జరిగిపోయింది వ్యవహారం అంతా కూడా. చాలామంది నేతలు పార్టీ మారతారని ప్రచారం జరిగినా ఎక్కడా కూడా పోచారం అంటే ఆ లిస్టులో పోచారం పేరు లేదు, మాట వరుస కూడా ఎక్కడ వినిపించలేదు. కానీ డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డి పోచారం ఇంటికి వెళ్ళడం, కండువా కప్పడం జరిగిపోయింది. ఇదే కేసీఆర్కు పెద్ద ట్విస్ట్ అంటే దీన్ని మించేలా మరో ట్విస్ట్ వచ్చింది. అదే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్లో చేరారు. సంజయ్ వ్యవహారం కూడా చాలా సైలెంట్గానే జరిగింది. ఆయన ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చి మరీ కండువా కప్పించుకున్నారు. ఇది కూడా బీఆర్ఎస్ పెద్దలకు ఊహించిన దెబ్బే. ఎందుకంటే సంజయ్కు కేసీఆర్ కుటుంబంతో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఆయన పార్టీ వీడతారని ఎవరు ఊహించలేదు. పైన పిట్టను చూపించి కింద మసాలా నూరినట్టుంది కాంగ్రెస్ పార్టీ వ్యవహారం. ఎందుకంటే చాలా రోజులుగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్న లీక్లు వినిపించాయి. కానీ జరుగుతున్న పరిణామాలు మాత్రం దానికి కంప్లీట్ రివర్స్లో ఉన్నాయి. అంటే ఏదో జరుగుతుంది అనుకుంటే దానికి ఆపోజిట్లో ఇంకెక్కడో ఎమ్మెల్యే వచ్చి జాయిన్ అవ్వడం అనేది బీఆర్ఎస్కు అదొక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా కనబడుతుంది. ముందు బీఆర్ఎస్ని అసలు వీడరన్న నమ్మకంతో ఉన్న ఆ పార్టీ పెద్దలకు జలకిచ్చి ఆ తర్వాత ఎలాగూ చేరే వాళ్ళను మూకుమ్మడిగా చేర్చుకునే వ్యూహంగా కనిపిస్తోంది ఇదంతా కూడా. మరి దీనిపై బీఆర్ఎస్ నేతల రియాక్షన్ ఏంటి? ఆ పార్టీ కీలక నేత కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు. అధికార బలం కంటే ప్రజాబలం గొప్పది. 2004-2006 మధ్యలో ఇలానే తమ పార్టీ ఎమ్మెల్యేలను అధికార బలాన్ని ఉపయోగించి కాంగ్రెస్ పార్టీ లాక్కుంది. కానీ ఆ తర్వాత ఏమైంది? ప్రజలే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పారు, కాంగ్రెస్ పార్టీ తలదించుకునేలా చేశారు అని. ఇప్పుడు కూడా మళ్ళీ అదే హిస్టరీ రిపీట్ అవుతోందనేది కేటీఆర్ ట్వీట్ సారాంశం. బాగుంది. కానీ కేటీఆర్ ఒక విషయం మర్చిపోయారు. ఆయన 2004-2006 అంటూ కొంచెం చాలా ముందుకెళ్ళారు. కానీ మధ్యలో 2014-18 ఉంది. 2014 నుంచి 18 మధ్యలో ఒక టెన్యూర్ ఉంది. ఆ ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలు ఆయన మర్చిపోయినట్టున్నారు. 2014 ఎన్నికల తర్వాత ఏం జరిగింది? 15 మంది టీడీపీ ఎమ్మెల్యేలో 12 మందిని బీఆర్ఎస్లో చేర్చుకుని టీడీపీ శాసనసభాపక్షాన్ని టీడీఎల్పీని విలీనం చేసుకున్నారు. 2018 ఎన్నికల తర్వాత గెలిచిన 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలో 16 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోనికి చేర్చుకున్నారు. ఇది అసలు న్యాయమేనా అని ప్రశ్నించిన వారు కేసీఆర్ ఏం సమాధానం ఇచ్చారు మీకు గుర్తుందా? తాము రాజకీయ పార్టీని నడిపిస్తున్నాం కానీ సన్యాసుల మఠాన్ని కాదు అని ఒక ఆయనదైన శైలిలో ఒక కౌంటర్ వేశారు. ఇది అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పుడు అది వైరల్ కూడా అయింది. అంతేనా? ఓసారి అసెంబ్లీలో ప్రసంగిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు మీరు కూడా వినండి. దేశవ్యాప్తంగా మీ పార్టీ వాళ్ళ మీద మీ ఆకర్షణ తక్కువైపోయి మిమ్మల్ని వదిలిపెట్టి బయటకు వద్ద మామూలు నిందించారు ఎందుకండి? మీకు మీరు కంట్రోల్ చేసుకోవాలి తప్ప ఇతరుల మీద పడేయడం కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇది మీరు కాపాడుకోవాలి తప్ప మీకు ఆకర్షణ ఉంటే, మీకు నాయకత్వ పటిమ ఉంటే ఎందుకు వదులుతారండి? ప్రతిదానికి ఇదేదో పెద్ద భయంకరమైన తప్పు జరిగినట్టు, రాష్ట్రంలో అన్యాయం జరిగిపోయినట్టు. మీకు అన్యాయం జరిగిన వాస్తవం మేమేం చేయమండి? మీరు కాపాడుకోలేని శక్తి ఉంటే మిమ్మల్ని మీ సభ్యులు డిజైర్ చేస్తే మేమేం చేయాలి? దానికి ఏముందండి? నాకు అర్థం కాదు. మా మీద పడేయటం. మీ నేతలను మీరు కాపాడుకోవడం చేతగాక మా మీద పడి ఎందుకు ఏడుస్తున్నారని రివర్స్ అటాక్ చేశారు ఆ రోజు కేసీఆర్. మరి ఈ రోజేమో ఆయన తనయుడు కేటీఆర్ అధికార బలం, ప్రజాబలం అంటూ మొరాలిటీ గురించి ట్వీట్స్ చేస్తున్నారు. సరే, ఈ ట్వీట్లోనే ఆయన వాడిన పదాలను ఒకసారి చూద్దాం. ఆ రోజు ప్రజాబలంతో గెలిచిన నేతలను అదే ప్రజలిచ్చిన అధికారాన్ని ఉపయోగించుకొని పార్టీలో చేర్చుకున్నది మీరే కదా. అందుకే కదా ప్రజలంతా మరోసారి ఉద్యమకారులుగా మారి మళ్ళీ ఓడించారు. అంతేకాదు, ఏ చరిత్రనైతే బీఆర్ఎస్ ప్రభుత్వం లిఖించిందో ఇప్పుడు అదే చరిత్ర పునరావృతం అవుతోందనేది కదా. నిజానికి కేటీఆర్ చేసిన ట్వీట్ కాంగ్రెస్కు కౌంటర్ చేసేదానిలా కంటే తాము చేసిన తప్పులను మరోసారి గుర్తు చేసి అవే తమకు గుణపాఠం నేర్పింది అన్నట్టుగా ఉంది. నిజానికి గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ నేతలు చేసిన పనులను ప్రోత్సహించిన ఫిరాయింపులకు వారికి అసలు ఈరోజు విమర్శించే, ప్రశ్నించే నైతిక హక్కు లేదనిపిస్తోంది. అసలు బీఆర్ఎస్కి పరిస్థితి రావడానికి కారణం ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం ఆ పార్టీ చేసుకున్న స్వయంకృత అపరాధం అని చెప్పాలి. ఎందుకంటే
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ నేతలు రాగం ఎత్తుకున్నారు. ఆ పార్టీలో ఏక్నాథ్ షిండేలు తయారవుతారని, త్వరలో కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం, అంటే ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ కూలిపోతుంది అనేది ఓపెన్గా స్టేట్మెంట్స్ ఇచ్చారు. దీనికి సంబంధించి ఈ స్టేట్మెంట్సే కాంగ్రెస్ నేతల్లో లేని ఆలోచనలు పుట్టించింది. ఉన్న నేతలు చేజారకుండా ఉండాలంటే బీఆర్ఎస్ పార్టీ నేతలను కూడా చేర్చుకోవాలని ఒక ఐడియా వచ్చింది వాళ్ళకి. ఇప్పుడు ఆ ఆలోచనలను వాళ్ళు కార్యాచరణ రూపంలో చూపిస్తున్నారు. సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు ముందుకెళ్తున్నారు. ఆనాడు అధికార బలంతో రెచ్చిపోయిన వారంతా ఈరోజు నిస్సహాయ స్థితిలో ఉండే విక్టిమ్ కార్డు ప్లే చేశామంటే ప్రజలు చూస్తూ ఉండటానికి అమాయకులేం కాదు కదా. అందుకే ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు అంటారు. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.